ఇక్కడ మన ఫ్యామిలీని పోషించుకోవడానికి వచ్చాము. పోషించుకోవడానికి వచ్చినప్పుడు ఇండియా నుంచి గల్ఫ్ కంట్రీ ఎప్పుడైతే రావాలి అని అనుకున్నామో అన్నీ వదులుకోవాలి. ఎడారు అలా మంచిగా చెప్తారు, ఇంటి దగ్గర 30,000 40,000 శాలరీ వస్తుందండి. ఆ మాటలు నమ్మి ఏజెంట్ మాటలు వచ్చేస్తారు ఇక్కడికి. కరెక్టే కాదని అనట్లేదు. వచ్చిన తర్వాత ఆడిష్టం ఎక్కడనే వేస్తాడు, ఎడారిలో వేస్తాడో లేకపోతే ఇంటికాడ వేస్తాడో ఎక్కడనే వేస్తాడు. నువ్వు అన్నీ ముందు ఇంటికాడ ఫిక్స్ అవ్వాలి. నేను బయటికి వెళ్తున్నానంటే ప్రాణాల మీద ఆశలు ఉండవు కొంతమందికి ఉంటాయి. అదృష్టాన్ని బట్టి పోతుంది. అలాగని వచ్చిన తర్వాత వచ్చిన నెలలోనే నీకు మంచి పని అలవాటు అవ్వాలంటే ఇక్కడ వాతావరణం అలవాటు అవ్వదు. అలవాటు అవ్వడం కష్టం. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి 60-50 డిగ్రీలు ఎండ. మన ఇంటికాడలాగా 6 నెలలు చలి, 6 నెలలు వెచ్చదనం, వర్షం అయ్యేముండవు. ఇక్కడ 365 రోజులు ఒకలాగే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మీ వల్ల ఇప్పుడు రాబోయే తరానికి చాలా ఇబ్బందులు. మీరు రాకండి అలాగనుకున్నప్పుడు. ఇక్కడ సావడానికే రావాలి. బ్రతికి ఎంజాయ్ చేద్దాము, ఏసీ రూమ్లో ఉందాము అని అనుకున్న వాళ్ళు ఎవరో రావద్దు. ఈ వీడియోలు మనుషులు ఈ పోస్టులు చేసి ఈ ఫేస్బుక్లో పెడుతున్నారు కదా, ఇలాగ ఉంటున్నామని. అదంతా జీవితం పైకి ఏదో అలాగా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నా కొడుకు, నా భార్య, నా తల్లి బయట దేశం వెళ్ళి హ్యాపీగా ఉంది అని అనుకోవడం కోసమే వీడియోలు చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ జరిగే కష్టాలన్నీ చూపితే ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్ ఊరుకోదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఎవరైనా ఎడారిలో పనిచేయడానికి వచ్చారనుకో, వాళ్ళకి ఫోన్లు కూడా ఇవ్వరు. వీళ్ళ వల్ల ఫోన్లు ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో పెడుతుంటే వైరల్ అయిపోతుంది. 20, 30, 40 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళ మనుషులు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళే మనుషులా? అలాగనుకున్నప్పుడు అక్క చెల్లెంలో ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇంకా నరకం. నిద్ర ఉండలేదు వాళ్ళకి, నిద్ర ఉండదు. ఏ టైం లెగ్గొడతారో తెలీదు. వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, 2-3 గంటలకు వస్తారు. వచ్చిన తర్వాత తలుపు పడతారు, లెగాలి, తీయాలి. మళ్ళీ పొద్దుటే మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు 5 గంటలకు లెగాలి. ఆ పిల్లలకి రెడీ చేయాలి, ఇల్లులన్నీ శుభ్రం చేయాలి, బాత్రూమ్లకి అడగాలి. ఎక్కడన్నా చిన్న చెత్త ఉంటే వీళ్ళు ఏమి క్షమించరు, జాలిగా మాట్లాడరు, ముఖం మీద తిడతారు. కొన్నింట్లో తిండి కూడా పెట్టరు సరిగ్గా. అన్నిటికీ అలవాటు పడి నెల వచ్చేసరికి, నెల జీతం చేతిలో పడేసరికి హ్యాపీగా సంతోషంగా ఇంటికి పంపించుకుంటూ ఈ నెల చేసిన కష్టాలన్నీ మర్చిపోతున్నారు. మీరు అలాంటి రోజులు రావద్దు. బయట దేశం రాకండి. ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారా? ఆడిష్టం ఎడారిలో కాకపోతే ఎందులోనే ఎడతాడు. నేను చూడు, ఆడి బాత్రూమ్ కడగమంటే కడగాలి, వాళ్ళకి వంట చేయమంటే చెయ్యాలి, కార్లు టైర్లు మార్చమంటే మార్చాలి, అన్నీ చెయ్యాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫ్లైట్ ఎక్కి ఇండియాలో దిగితే మనం బతికాము వెళ్ళాము అని అనుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చి నన్ను ఏజెంట్ మోసం చేస్తాడు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు మోసం చేస్తానే ఉంటారు. మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. అంతే కాబట్టి మీ వల్ల ఇప్పుడున్న జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే మీరు పెట్టే వీడియోలు అయ్యి వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అందుకు దయచేసి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా అన్నిటికి తెగించి రండి. లేకపోతే మానేసి ఇంటి దగ్గరే 500కో 600కో జీతానికో ఇంటికాడే పని చేసుకుని అప్పులు చేయకోకుండా హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతోటి. లేదు అన్ని కష్టాలు పడతాను, ఎంత కష్టమైన అనుభవిస్తానన్న వాళ్ళు రండి, వచ్చి బాధపడకండి. నేను చెప్పవలసింది చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఓకే, బాయ్. సలాం. అది చేయనిచ్చేయనంటే తప్పుతుందా? అది చేయనిచ్చేయనంటే తప్పదు. ఏ పనన్నా చెయ్యాలి. చేస్తేనే 4 రూపాయలు ఇంటికి పంపించుకోగలుగుతాం. కష్టపడిన వాళ్ళు ఇండియా నుంచి రాకండి. ఏజెంట్లు ఎలాగో మోసం చేస్తారు. ఇక్కడ అలవాటు అవుతేనే కానీ బతకలేదు. కష్టపడతాను అని అనుకుంటేనే తెగింటేనే రండి, లేకపోతే రాకండి. ఇండియాలోనే శుభ్రంగా పనిచేసుకోండి. 2 లక్షలు ఖర్చు పెట్టి రాదు. అంటే ఇక్కడికి వస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని ఆశ అవుతుంది. ఇంటికాడ ఉన్నప్పుడేమో బయట వాళ్ళు చెప్తాను.